देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज़। अस्सलामुअलैकुम नाजरीन, मज़किया सादिक सिटी इंडिया न्यूज़ की मुकामी ख़बरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं एक हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। कुल्लु बिदअतिन ज़लालह, मुस्लिम शरीफ। हर एक बिदअत गुमराही है। जिला नारायणपेट मक्थल हल्के में मौजूद चिटम नरसी रेड्डी संगम बंडा रिजर्वायर की बाएं नहर से मुकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने मुकामी रुकन असम्बली चिटम राम मोहन रेड्डी की हमरा नहर से पानी जारी किया। इस मौके पर वजीर मौसूफ ने अपनी मुखातिबत में कहा कि रियासत तेलंगाना की तश्कील के बाद किसान बहुत खुशी से ज़िंदगी गुजार रहे हैं और वाफर मकदार में बारिश होने की वजह से किसान भी वाफर मकदार में फसलों की काश्त कर रहे हैं। इस मौके पर टीआरएस पार्टी के मंडल कायदीन और दीगर ने शिरकत की। मुख्यमंत्री गारी आशीस्సులతో ఈ రోజు భీమా ప్రాజెక్టును పూర్తి చేసుకోవడం కానీ గ్రామాల పొంటి చెరువులు నింపుకోవడం కానీ కెనాల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ ఈరోజు చేస్తూ ఉన్నాం। దానికి దేవుడు మంచిగా మనకు కనకరిస్తున్నాడు కాబట్టి రైతులు పెద్ద ఎత్తున పోయిన సంవత్సరం మేము వాస్తవంగా నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు అంత పంట మా మక్తల్ తాలూకులో చూడలేదు। పోయిన సీజన్లో చూడడం జరిగింది। దాదాపు 1,85,000 వరకు ఆయకట్టు తీసుకోవడం జరిగింది। ఈసారి దాన్ని 2 లక్షలకు పూర్తి చేసుకునే అవకాశం కూడా చేస్తున్నాము। ఇంకా కెనాల పొంటి కొందరు పైపులు వేసుకుని వాళ్ళు వేసుకుంటున్నారు, సొంతంగా రైతు బంధువులు వచ్చిన పైసలు పెట్టి పైపులను సొంతంగా ఒక్కొక్కరు కాంట్రిబ్యూషన్ చేసుకొని పైపులు వేసుకొని తీసుకెళ్ళి వాళ్ళ పొలాల పొంటి నీళ్ళు పెట్టుకోవడం కూడా జరుగుతూ ఉంది। అది చూస్తే నాకు సంతోషం, ఎందుకంటే రైతులు ఈ విధంగా పని చేసుకుంటూ పోతే రేపటి నాడు ఎవరు కూడా ఎక్కడ మనము చేదాశ అలవాటు మనకు పోతుంది। మనకు ఈరోజు బ్యాంకుల ద్వారా కానీ రుణాల ద్వారా కానీ ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో రైతులకు ప్రతి ఒక్కటి అందుతూ ఉంది। ఎవ్వరు దళాలు కూడా మధ్యలో లేకుండా రైతు రుణమాఫీలు కానీ రైతు బంధు కానీ రైతు ఈరోజు పంటలు వేసుకోవడానికి విత్తనాలు కానీ ఫర్టిలైజర్లు కానీ అన్ని సబ్సిడీలు మంచి దొరుకుతామని చాలా సంతోషంగా ఉంది। ఒక వ్యవసాయస్తునిగా చెప్తున్న ఈరోజు ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు। ఈ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి మా మక్తల్ నియోజకవర్గం నుంచే కాకుండా నారాయణపేట జిల్లా నుంచి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు। ఎందుకంటే మనది మారుమూల ప్రాంతం, కర్ణాటక ప్రాంతం, కొంచెం ఎన్నో ఇబ్బందులు ఉండేది ఇంతకుముందు। ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ ఛేదించుకుంటూ ముందుకు పోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు। ఇదే విధంగా మా ముఖ్యమంత్రి గారి మా మీద దయ ఉండాలని వారితో కోరుకుంటూ మీ అందరి సమక్షంలో తెలియజేస్తాం। నమస్కారం। సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, డీసీబీ చైర్మన్ నిజాం పాషా గారు, మా చైర్మన్ మా ఎంపీపీ గారు, సర్పంచులు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఈరోజు ఈ సంగంబండ రిజర్వాయర్ చూడడానికి రావడం జరిగింది। నిజంగా ఇక్కడ చూస్తే కడుపు నిండిపోతుంది। తెలంగాణ రాకముందు ఎట్లుంది, తెలంగాణ వచ్చినాక ఎట్లుంది అనేది మహబూబ్నగర్ జిల్లాలో తిరిగిపోతే నాయకులకు అర్థమవుతుంది, గత పాలకులు కూడా అర్థమవుతుంది। మా రామన్న చెప్తున్నాడు తెలంగాణ రాకముందు ఎన్ని ఎకరాలు ఉండేది అంటే ఏం చెప్పడానికి రాదని చెప్తుంది। ఇప్పుడు ఎట్లుందంటే 1,85,000 ఎకరాలకు పోయినసారి పండించినాం, ఈసారి ఇంకా ఎక్కువ పండిస్తాం। రామ్మోహన్ రెడ్డి గారు, రాజేంద్ర రెడ్డి గారు, మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారికి నారాయణపేట మక్తలు ఎంతో అంత ఉంది, నారాయణపేటలో జయమ్మ చెరువు ఇవన్నీ కూడా నింపుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ని ఈ రిజర్వాయర్ కూడా లింక్ చేసుకొని ఎప్పుడు నిండుకుండలా పెట్టుకోవాలి। స్వర్గీయ మా పెద్దలు చిట్టెం నర్సిరెడ్డి గారు వారి కృషి వల్ల ఎంతో ఈ రిజర్వాయర్కు ఎంతో వారి అద్భుతమైన కృషి, తర్వాత రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఇంకా అక్కడక్కడ మిగిలిపోయినటువన్నీ కూడా పంటలు పండించుకోవాలని రైతు బిడ్డ కనుక మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రైతు బంధు వచ్చిన తర్వాతనే మా రైతులకు బాగుపడ్డది। రైతు బంధు వచ్చిన డబ్బుల ద్వారా కూడా సొంతంగా మేము 5 పైప్ లైన్లు వేసుకొని ఈ రిజర్వాయర్ నుంచి కూడా నీళ్ళు తీసుకుంటున్నాం। 1 నిమిషం 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 1 ని
అప్పులు తెచ్చుకునేది గతంలో, ఇప్పుడు అప్పులు లేవేం లేవు, మంచిగా 2 పంటలు పండించుకుంటున్నామని చెప్పి వాళ్ళు రైతులు సంతోషం చూస్తే నిజంగా కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. గతంలో కోనసీమ అని చెప్పేది, కోస్టల్లో ఇట్లా ఉండేది, కానీ అలా తెలంగాణ మహబూబ్నగర్ మొత్తం కూడా కోనసీమ కానీ అద్భుతంగా తయారవుతుంది. ఆయంత పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ఉమ్మడి జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంది. ఈ వర్షం మీరు చూస్తున్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సంవత్సరం వర్షం వచ్చింది. అంతకుముందు మనం చూసినాం, కరువు కాటకాల్లో నడిచిపోయినాం మనం, తిండి తిప్పలు లేక ఒక పూట ఉపాసం ఉండే పరిస్థితులు ఉండేది. ఇలా ఎక్కడ చూసినా కరోనా సమయంలో కూడా కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్, పెన్షన్స్, రైతు బంధు, రైతు కొనుగోలు కేంద్రాలు, అసలు ఏం కావాలి రైతుకు ఇది లేదనేటట్లేదు. ఖచ్చితంగా మా రైతు చెప్తాడు, కరెంటు కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నాడు. మా రైతులు నిజాయితీ పరులు కనుక వాళ్ళలో ఆయన సంతోషం ఎంతో ఉంది. మా ఇంజనీర్లు వాళ్ళు కూడా కష్టపడడం, వర్షంలో కూడా మా యువ ఇంజనీర్లు అందరూ కూడా ఎప్పటికప్పుడే ఎంత లెవెల్ వస్తుంది ఎట్లా చేయాలని అంటే సొంతంగా अधिकार। रैतु वेदुका तामीराती कामों को 2 माह मुकम्मल होने की हिदायत रियासती वजीर बराए ज़राअत सिंगी रेड्डी निरंजन रेड्डी ने दी। वनपर्ती कलेक्टर दफ्तर में रियासती वजीर सिंगी रेड्डी ने जिला कलेक्टर के हमरा मुख्तलिफ उमूर पर जायजा लिया। इस मौके पर उन्होंने हिदायत दी कि रैतु वेदिका तामीराती काम तमाम मुकामात पर आगाज़ करें और मज़ीद कहा कि रियासती वज़ीर आला केसीआर ने इजाफी 1500 नए डबल बेडरूम मकानात की मंजूरी दी गई है, जिनमें 800 देही इलाकों और 700 शहरी इलाकों के लिए मंजूर किए गए हैं, जिसके लिए ज़मीन की निशानदेही करते हुए मनसूबाबंद तरीक़े से काम करने की हिदायत दी। और उन्होंने ये भी कहा कि वनपर्ती ज़िला सड़क की कुशादगी के दौरान मकानात खोने वालों को अपायपल्ली में तामीर किए गए 24 डबल बेडरूम मकानात को अगले 4 या 5 दिन में उन्हें इफ्तिताह के लिए तैयार रखने की हिदायत दी। इस मौके पर ज़िला कलेक्टर शेख यास्मीन बादशाह, एडिशनल कलेक्टर डी वेणुगोपाल श्रीवास्तव, बल्दी चेयरमैन गट्टू यादव और दीगर मौजूद थे। वनपर्ती से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद असहर की रिपोर्ट। जिला जोगुलांबा गढ़वाल मंडल ओंडेवली कल्लू गुटला मौजे के करीब नदी में एक कार हादसाती तौर पर सैलाबी पानी से बह गई। बेंगलुरु से हैदराबाद जाते हुए वो कल्लू गुटला के रास्ते शरहा पर पहुंच रहे थे कि कल्लू गुटला के करीब ये हादसा पेश आया। तफसीलात के मुताबिक इनका आबाई शहर पुली वेंदला से है। इस कार में 3 अफराद सफ़र कर रहे थे। शिव कुमार रेड्डी, अहलिया सिंधु रेड्डी और दोस्त जिलानी बादशाह मौजूद थे, जिनमें 2 अफराद साहिल पर पहुंचे। अहलिया सिंधु रेड्डी नदी में डूब गईं। पुलिस और देहाती लापता खातून के लिए बेहद कोशिश कर रहे हैं। गढ़वाल से नुमाइंदा सिटी इंडिया न्यूज़ महबूब पाशा की रिपोर्ट। शादनगर मंडल फरखनगर के मौजे कोंडन्ना गुड़ा में कोंडन्ना सरपंच श्रीनिवास यादव की सरपरस्ती में रियासती वजीर आला चंद्रशेखर राव की हिदायत पर शादनगर रुकन असम्बली अंजय यादव की कोशिशों से रैतु वेदिका और ट्रेनीज अंडरग्राउंड प्रोग्रामों का आगाज़ किया। इस मौके पर मौजे के सरपंच श्रीनिवास यादव ने अपनी मुखातिबत में कहा कि इन प्रोग्रामों के इनेकाद से अकनाफ व अतराफ के देहातों से ताल्लुक़ रखने वाले किसानों के लिए फ़ायदेमंद होगा और मज़ीद कहा कि मौसमी वबाओं से बचने के लिए ट्रेनीज अंडरग्राउंड के कामों का भी आगाज़ कर दिया गया है। शादनगर से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद इकबाल की रिपोर्ट। ఈరోజు బెల్జర్ల క్లస్టర్లో కొండనగూడ గ్రామంలో రైతు వేదిక భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది। ముఖ్యమంత్రి గారి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రైతులకు ఒక సంఘం అనేది ఏర్పాటు చేయడానికి ఒక 4 గ్రామాలు కలిపి ఒక రైతు వేదికను ఏర్పాటు చేసి భూసార పరీక్షలు కానీ కొనుగోలు కేంద్రం కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఒక ఏఈఓని కానీ అపాయింట్ చేసి ఒక ఆఫీసు ఇక్కడ ప్రతి క్లస్టర్కు చేయడం జరుగుతుంది।
దీనికి గిట్టుబాటు ధరలు కానీ ప్రతి విషయం కానీ మనం అక్కడ రైతులు పోయి తెలుసుకునే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. రైతు బంధు, రైతు బీమా నాకు రాలేదు అనేది లేకుండా ఇక్కడనే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. భవిష్యత్తులో కోల్డ్ స్టోరేజ్ కానీ గోదాములు కానీ ఇదే ప్రాంతంలో మళ్ళీ చేయడం కూడా జరుగుతుంది. కనుక మనందరం సహకరించి రైతులందరూ కోఆపరేషన్గా ఉండి పంటలు కూడా పంట మార్పిడితోని ఈరోజు మొక్కజొన్నలు వేయొద్దు అని కేసీఆర్ గారి ఆదేశాలకు చాలామంది 90% వేయలేదు, ఒక 10% మాత్రం వేశారు. కాటన్ కానీ ఏదైనా కొనుగోలు కేంద్రం కూడా ఇక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా మొన్న పంట వండినప్పుడు గొడ్లను కానీ మొక్కలు కానీ ఊర్లలోకి వచ్చి కొనడం జరిగింది. ఈ కరోనా వల్ల ఎవరు కూడా గుమ్మిగూడకుండా మార్కెట్కి వెళ్లకుండా ఇక్కడనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. कौमी शाहराह तौसी के कामों की वजह से चरचलाता रायचूर रोड पर अंबेडकर चौरस्ते पर मौजूद अंबेडकर मुजस्सिमे को हटाकर दोबारा तामीर किया जाएगा। इस मौके पर अंबेडकर यूथ एसोसिएशन ने कहा कि सड़क तौसी के कामों को मद्देनजर रखते हुए अंबेडकर मुजस्सिमे को हटाया गया है और फिर दोबारा इसकी तामीर नौ की जाएगी। मुकामी रुकन असम्बली चिटम राम मोहन रेड्डी ने जाए मौके पहुंचकर मुजस्सिमे को नुकसान पहुंचे बगैर प्रोक्लिन की मदद से अंबेडकर के मुजस्सिमे को एहतियात से हटाया। అనిపించదా అది సూట్ కూడా ఇంకా క్రాక్ వచ్చినట్టు అనిపించదా? లేదు అది వైబ్రేట్ చేయాలి అది. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेटअप बॉक्स के चैनल नंबर 22 पर कर सकते हैं। इसके अलावा फेसबुक, इंस्टाग्राम और यूट्यूब पर भी मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब खैर, अल्लाह हाफिज़। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़।